మూసీ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 734.07 ఎకరాల భూమిని కేటాయించింది. హిమాయత్ సాగర్, బుద్వేల్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లోని భూముల బదలాయింపు చేసింది. ఈ మేరకు ఏడీబీతో 4100 కోట్ల రుణ ఒప్పందాన్ని పూర్తి చేసుకుంటోంది. మూసీ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం నవంబర్లో కేంద్రానికి డీపీఆర్ పంపే యోచనలో ఉంది. మూసీ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఫ్యూచర్ సిటీలో ప్రత్యామ్నాయ భూమి కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం వాసు 734 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఎటువంటి రిక్వెస్ట్లు చేయబోతోంది కేంద్రానికి? హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 734 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయిస్తూ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అయితే హిమాయత్ సాగర్, బుద్వేలు, రాజేంద్రనగర్, శంషాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతాల భూములకు సంబంధించి కూడా వాటిని బదలాయిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి 4100 కోట్ల రుణ ఒప్పందానికి కూడా ఏడీబీతో కూడా ప్రభుత్వం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ మూసీ మాస్టర్ ప్లాన్ కూడా దాదాపుగా ప్రభుత్వం సిద్ధం చేస్తా ఉంది. ఇక ఫైనల్ డిజైన్ సంబంధించి కూడా మూసీ బాపుఘట్ నుంచి కూడా మొత్తం మూసీ ఉన్న పరివాహక ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి మాస్టర్ ప్లాన్ అన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం దాదాపుగా సిద్ధం చేసింది. ఫైనల్ చేసేందుకు కూడా కసరత్తు చేస్తా ఉంది. అయితే నవంబర్ సంబంధించి కూడా కేంద్రానికి డిపిఆర్ ప్రాజెక్టు పూర్తి డిపిఆర్ కూడా కేంద్రానికి నవంబర్ నెల ఎండింగ్ కల్లా కూడా పంపే యోచనలో ఉంది. ఇప్పటికే ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా కేంద్రం అనుమతి కూడా లభించింది. కాబట్టి ఫైనల్ గా డిపిఆర్ పంపిస్తే డిపిఆర్ కూడా అనుమతి లభించినట్టయితే మూసీ ప్రాజెక్టు కోసం కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసిన ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇక అయితే ఏదైతే ఈ భూములకు సంబంధించి ఈ 734 ఎకరాల భూమి ఏదైతే సేకరించిందో దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అంటే దాదాపుగా హైదరాబాద్ కు తలమానికంగా మారబోతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది చెప్పాలి. త్వరలోనే కేంద్రం నుంచి డిపిఆర్ కు అనుమతి లభించగానే టెండర్లు పిలిచి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక పూర్తి స్థాయిలో డిజైన్లు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే అన్ని పనులు చకచకా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. డిజైన్ ఫైనలైజ్ చేసి డిపిఆర్ కేంద్రాన్ని పంపి కేంద్ర అనుమతులు రాగానే టెండర్లు పిలిచి కూడా పనులు ప్రారంభించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులేస్తుంది. రైట్, వాసు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు కూడా ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ను గవర్నమెంట్ చూపించబోతోంది? ఇప్పటికే మూసీ జలాశయానికి అత్యంత దగ్గరగా ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళ ఇష్టపూర్వకంగా కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఖాళీ చేపించి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కూడా ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ నివాసాలతో పాటు మరోపక్క తెలంగాణ తాజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి G+1 కూడా పథకాలు తీసుకువచ్చింది. కాబట్టి ఎక్కడైతే కాలనీలో బస్తీలో ఉన్నటువంటి పేదల బస్తీల్లో కూడా అపార్ట్మెంట్ల తరహాలో కూడా నిర్మాణాలు జరిపి వీళ్ళందరికీ అక్కడ ప్రత్యామ్నాయం కల్పించే యోచనలే ఉంది. ఇక హిమాయత్ సాగర్, బుద్వేలు, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి సేకరణకు సంబంధించి కూడా మూసీ రివర్ సంబంధించి కూడా ఎక్స్టెన్షన్ విషయంలో 734 ఎకరాల భూమికి సంబంధించి ప్రత్యామ్నాయంగా కూడా ఆ భూమికి సంబంధించి ఫ్యూచర్ సిటీలో అంటే దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ యాచారం పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి, నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో సేకరించినటువంటి ఫ్యూచర్ సిటీలో కూడా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది. థ్యాంక్ యూ వాసు.